जोहार एनटीआर, जोहार एनटीआर, जोहार एनटीआर, एनटीआर अमर है। जोहार केवी स्वामी गारू, जोहार गारू, जोहार केवी स्वामी गारू, जोहार केवी स्वामी गारू। ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే ఆయనకి మోక్షం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను అతి తక్కువ కాలంలోని అతనితోని ప్రయాణించేటప్పుడు చాలా విషయాలు తెలుసుకున్నానండి. అసలు నలుగురితోని ఎలా కలిసిపోవాలి, అలాగే అసలు అంటే మన తెలుగుదేశం పార్టీ అని అంటే అదొక వ్యసనం, ఆయనకు ఒక పిచ్చి అంతే, ఆయన ప్రాణంతో సమానం. మరి ఆయన నిజంగా ఈ స్ట్రెస్లోని అటు ఇటు ఇటు అటు అదే పనిగా ప్రతి దగ్గర ఆయన ఉండాలి, కనిపించాలి, ఏదో చేయాలని తాపత్రయంలోని బహుశా ఈ స్ట్రెస్ కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే చాలా దిగ్భ్రాంతికరమైన విషయం, మాకు తెలిసేసరికి చాలా షాక్లోనే ఉన్నాం. ఎవరూ కూడా ఇది అసలు అంటే నమ్మడానికి 2-3 సార్లు అడిగాం, పేరు ఎవరండి ఎవరండి ఏంటి పేరు అని. అంటే తెలిసిన పేరుని అన్నిసార్లు అడిగి మేము అది కన్ఫర్మ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇక ఆయన గురించి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వయసు అయితే మరీ పెద్ద వయసు కాదు, చిన్న వయసే. అందువలన అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఆరోగ్యం విషయం ఏదైతే చెప్పారో ఆయన అనారోగ్యం అనే విషయం ఎవ్వరికీ కూడా తెలియదండి. ఆయన చనిపోయిన తర్వాత ఆ విషయం తెలిసింది తప్ప అసలు ఆయనకు అనారోగ్యం ఉన్నదనే విషయం కూడా ఎవరు ఎప్పుడు గమనించలేకపోయాం. అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆయన పరిగెత్తించేవారు. అంటే ఆయన ఎంతలాగా పార్టీ కోసం, ప్రజల కోసం, అలాగే ఆయనలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే తోటి న్యాయవాదుల కోసం అంతలాగా పాటుపడే వాళ్ళలోని చాలా తక్కువ మందిలో ఆయన ఒకరండి. తోటి న్యాయవాదులకి ఎవరికి ఏది అవసరమైనా, అది అందరికీ కావచ్చు, కొందరికి అవసరమైన కావచ్చు, పర్సనల్ నీడ్స్ అవ్వచ్చు, ప్రతిదీ ఆయన చూసుకొని ఆయన పర్సనల్ విషయంగా తీసుకునేవారు. ఇవన్నిటితో పాటు అసలు ఆయన తీరేంటో అర్థం అవడం చాలా కష్టమండి. ఎందుకంటే ఆయన ప్రతి విషయంలో ఎంతలాగా అందరినీ కలుపుకొని వస్తారంటే ఒకసారి నాకు కలవడానికి అవ్వకపోతే నాతో మాట్లాడడానికి ఆయన ఎక్కడ గాజువాక నుంచి ఎంబీపీ వచ్చేసారు ఆయన. నేను అసలు షాక్ అయిపోయాను నేను, ఇదేంటని. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. ఆయన ముఖ్యంగా ఇక్కడ పార్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పార్టీ వరకు ఆయన ఎంతలాగా ప్రాణంగా తీసుకున్నారు. అలాగే ఆయన దురదృష్టవశాత్తు రేపొద్దున మన ప్రభుత్వం వస్తే ఆయన చూడలేకపోవచ్చు, కానీ ఎక్కడున్నా సరే ఆయన చాలా ఆనందిస్తారని నేను భావిస్తున్నాను. అందువలన పార్టీ కోసం ఆయన చేసిన పనులు కానీ, ఆయన తాపత్రయం కానీ మనం మాటలతో వివరించలేనిది. నేను ఆయన కుటుంబానికి ఆయన లేని దీన్ని ఆయనకి వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పాలని చెప్పి ఆ భగవంతుడు ఎప్పుడు వాళ్ళకి సాయం చేస్తూ ఉండాలని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను.